మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ జ్ఞానమును శక్తిని అనుగ్రహించి సంఘమునకు అవసరమైన సంగతులను దేవా నీవు మాట్లాడి దేవా మాలో జీవమును కలిగించి మీకే ఘనత మహిమ ప్రభావములు ఆపాదించబడినట్లుగా దేవా ఈ స్థలములో మాలో మీరు పనిచేయమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనులడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి పట్టణాలలో రోమా పట్టణం అన్నది ఒక ప్రాముఖ్యమైన పట్టణం. ఈ రోమా పట్టణానికి పౌలు గారు ఒక పత్రిక కూడా రాశారు. అదే రోమిలికి రాసినటువంటి పత్రిక. ఈ రోమా పట్టణం అన్నది చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఏమండి, చాలా గొప్ప పట్టణం. ఇది రోమా సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్నటువంటి పట్టణం అండి. ఇంత పెద్ద పట్టణం రాజధానిగా ఉండిన పట్టణం కాబట్టి ఈ పట్టణంలోనే చక్రవర్తులు, అధికారులు, ఏమండి ఇంకా సామంతులు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది రాజధాని కావడం వలన చాలామంది అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. ఎప్పుడైతే రకరకాల ప్రాంతాల నుంచి వివిధ జాతుల ప్రజలు వస్తూ ఉంటారో వివిధ సంస్కృతులు, వివిధ ఆరాధనలు, వివిధ పద్ధతులు ఉంటాయి. ఏమండి, వీళ్ళు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. పైకి చూస్తున్నప్పుడు ఈ రోమా పట్టణం అన్నది చాలా ఆహ్లాదకరంగాను, ఏమండి వినోదానికి కేంద్రంగాను, అద్భుతంగాను కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రోమా పట్టణం గురించి కొంచెం లోతుగా చూస్తే గనుక అది ఎంతో హింసాత్మకమైన సంస్కృతితో, అలాగే విలాసాల పేరిట లేదా సంతోషించాలి, ఆనందించాలి అన్న దాని విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించేటువంటి పద్ధతులు ఆ పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఆ పట్టణంలో దాదాపుగా పౌలు గారి కాలంలోనే 10 లక్షల మంది జనాభా ఉండేవారు దాదాపుగా. ఏమండి, వీళ్ళు సంవత్సరానికి 180 రోజులు సెలవులు ఉండేవండి వీళ్ళకి. ఈ 180 రోజులు సెలవులు వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవుళ్ళను ఆరాధించుకునేవారు, పూజలు పునస్కారాలు చేసుకునేవారు. ఇంకా వాళ్ళు సంతోషించడానికి, ఆనందించడానికి, ఏమండి వినోదానికి కొన్ని స్టేడియంలు కూడా కట్టుకున్నారు. దాదాపు 8 స్టేడియంలు. ఇందులో గుర్రపు స్వారీలు జరిగేవి, ఏమండి జంతువుల పోటీలు జరిగేవి, గ్లాడియస్ ఫైట్స్ జరిగేవి. అంటే యుద్ధ యోధులు ఒకరినొకరు అక్కడ కొట్టుకున్నప్పుడు అందులో ఒకరు చనిపోతారు, బ్రతుకున్నవాడు విజేత. ఇలాంటివి చూస్తూ వాళ్ళకి రక్తం వస్తున్నప్పుడు, వారు చచ్చిపోతున్నప్పుడు, దెబ్బలు తిని పడిపోతున్నప్పుడు కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టి ఈ సెలవు దినాన్ని చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా మేము గడిపాము అనుకునేవారన్నమాట. ఏమండి, ఇక్కడ కొన్ని స్టేడియంస్ అయితే దాదాపుగా 50,000 మంది కూర్చోవడానికి అనుకూలంగా కట్టుకున్నారండి. ముఖ్యంగా కొలాసియం స్టేడియం. ఏమండి, ఆ స్టేడియంలోనే క్రైస్తవులను కూడా సింహాలకు ఆహారంగా వేసేశారు. మనుషుల్ని హింసించడానికి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సౌకర్యంగా ఉండాలి, విలాసవంతంగా ఉండాలి, వినోదంతో ఉండాలి. అది ఎదుటి వ్యక్తి ఎలా బాధింపబడినా వాళ్లకు అనవసరం అండి. రాజధాని కావడం వలన ఏమండి అది వాణిజ్యానికి, వ్యాపారానికి, ఏమండి ఇలా చాలా రకాలైనటువంటి సంపాదనకు కేంద్రమై ఉంది. సో సంపాదన ఎక్కడుందో, విలాసాలు ఎక్కడున్నాయో, సౌకర్యాలు ఎక్కడున్నాయో అక్కడ ఏముంటుందండి? విచ్చలవిడిగా పాపం ఏలుబడి చేస్తుంది. ఏమండి, వినోదాల పేరిట మనుషుల్ని హింసించడము, రక్తాన్ని చూసి సంతోషించడమే కాకుండా ఆ రోమా పట్టణంలో భయంకరమైన విషయం ఏంటంటే చక్రవర్తి ఆరాధన. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీరు నేను ఎవరైనా కానివ్వండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ రోమా పట్టణంలో దాదాపుగా ఈ 10 లక్షల మంది జనాభాలో 40 నుండి 50,000 మంది యూదులు ఉన్నారు. యూదులు వారి దేవుణ్ణి కొలుచుకోవచ్చు, లేదా ఇతర సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. వాళ్ళకు వచ్చిన సమస్య అలా ఏంటంటే మీ దేవుళ్ళతో పాటు ఎవరిని కొలవాలి?
చక్రవర్తిని కూడా ఆరాధించాలి, చక్రవర్తిని కూడా పూజించాలి. అలా పూజించకపోతే గనుక భయంకరమైన శిక్ష అమలవుతుంది. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి అందుకేగా యూదులను బహిష్కరించేశాడు, రోమాపట్నం నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి అది కూడా ఒక కారణమై ఉంది ప్రియమైన వారలారా. మరి ఇంత భయంకరమైన సంస్కృతి, ఇంత భయంకరమైనటువంటి పాపపు స్థితి ఏమండి, మనుష్యుని ఆరాధన, విగ్రహారాధనే భయంకరమైనదంటే మనుష్య ఆరాధన అంతకంటే భయంకరం. మట్టి విగ్రహాన్ని పూజించడమే భయంకరమైనది అయితే బ్రతుకున్న మనిషిని పూజించడం అది ఇంకా భయంకరమైంది ప్రియమైన వారలారా. మరి ఇలాంటి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు. అసలు ఇలాంటి పట్టణంలో, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల పట్టణంలో అసలు సంఘం ఎలా ఏర్పడింది, ఎవరు వెళ్ళి సువార్త చెప్పారు, క్రీస్తే రక్షకుడు అంటే బ్రతకనిస్తారా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ప్రకటిస్తే ఉండనిస్తారా, మరి ఎలా వెళ్ళింది అంటే మరి అందులో 2-3 విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం చూద్దాం. ఎలా వెళ్ళిందని ఆలోచిస్తే గనుక అపోస్తుల కార్యములలో మనకి సమాధానం దొరుకుతుందండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనము. 2వ అధ్యాయము 5వ వచనము. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఏ కాలం అండి అది? ఆ కాలం అంటే ఏ కాలము? ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఏ కాలం అంటే అది? పెంతుకోస్తు పండుగ దినము. ఆ టైంలో ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో కూడా ఒక పండుగ ఉంది, సంక్రాంతి. ఆ సంక్రాంతి వచ్చిందంటే మన భారతదేశంలో సహోదరులు సోదరిమణులు ఎవరైనా బంధువులు ఎవరి ఇంట్లో ఉన్నా సరే ఆడపిల్లలు కనిపిస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఈ పెంతుకోస్తు పండుగలో యూదులు ఎక్కడున్నా సరే ఎక్కడికి వచ్చేయాలండి? యెరూషలేము ప్రాంతానికి వచ్చేయాలి. అలా వచ్చినప్పుడు అలా వచ్చిన వారిలో ఆకాశము క్రింద ఎక్కడెక్కడైతే యూదులు చెదిరిపోయారో వారందరూ కూడా యెరూషలేముకి వచ్చేసారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రోమా పట్టణంలో కూడా ఎవరున్నారండి? యూదులు ఉన్నారు. చూడండి 10వ వచనంలో ఆ విషయం మనకు అర్థమవుతుంది. కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, రోమా నుండి కూడా వచ్చారు. ఆ రోజు పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది మారిపోయారండి? 3000 మంది మారిపోయారు. 3000 మంది తక్కువ సంఖ్య, ఎక్కువ సంఖ్య? ఎక్కువ సంఖ్యే కాదని నేను అన్ను. కానీ అక్కడ లక్షలాది మంది ఉన్నప్పుడు పేతురు గారు మిగిలిన అపోస్తులు అక్కడ సాక్షులుగా ఉన్నప్పుడు, లేఖనాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు, వాస్తవాన్ని చెప్తున్నప్పుడు అన్ని లక్షలలో కేవలం 3000 మంది మాత్రమే రక్షించబడ్డారు. చాలామంది ఉన్నప్పటికీ సరే, ఆ 3000 మందిలో ఆ రోమా పట్టణస్థులు కూడా ఉన్నారని, వారు ఈ పండుగ దినం అయిపోయిన తర్వాత, ఈ దినాలు అయిపోయిన తర్వాత తిరిగి వారి పట్టణానికి వెళ్ళి మరి సంఘముగా ఏర్పడ్డారన్నది చరిత్రకారులు చెబుతున్నటువంటి విషయం. అక్కడున్న సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు. ఆయన వెళ్ళలేదండి, అక్కడున్న సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారంటే ఆ సంఘాన్ని మరింత బలపరచడానికి, ఆ సంఘాన్ని ఐక్యతలో స్థిరపరచడానికి, ముందున్న యూదుడికి కానీ వెనక వచ్చిన అన్యుడికి కానీ భేదమేమీ లేదు, ప్రభువునందు అందరూ సమానులని చెప్పడానికి. ఏమండి, నీతి విషయమై కాదు, విశ్వాసం ఉంచటం వలనే, సత్క్రియల వలన కాదు, విశ్వాసం వలనే మనము నీతిమంతులుగా తీర్చబడతామని ఆయన ఇలా అనేకమైన సంఘాన్ని బలపరిచేటువంటి, స్థిరముగా ఉంచేటువంటి అనేక సంగతులతో ఈ రోమీలకు ఒక పత్రికను రాయదలిచారండి. రోమీలకు అంటే రోమా పట్టణానికి పౌలు గారికి వెళ్ళాలని చాలా ఆశ ఉంది. ఎందుకంటే అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏమండి అక్కడ సంఘం నిర్మించబడడం, వాళ్ళ ఆసక్తిని చూస్తున్నప్పుడు పౌలు గారికి అక్కడికి వెళ్ళి ఆ సంఘాన్ని చూడాలని, అక్కడ సువార్త ప్రకటించాలని చాలా ఆశపడ్డారు. ఎలా అయితేనో క్రీస్తు శకం 57వ సంవత్సరంలో పత్రికను రాసి పంపించాలనుకున్నారు. పత్రిక సిద్ధం, సంఘము సిద్ధం. మరి తీసుకువెళ్ళేదెవరు?
ఎవరు తీసుకువెళ్తారు? తక్కువ దూరమా? ఆ సమయానికి ఏమండి పౌలు గారు 3వ మిషనరీ యాత్ర, సువార్త యాత్రలో ఉన్నారు. కొరింథీ పట్టణంలో ఉన్నారు. కొరింథీ పట్టణం నుంచి రోమాకి వెళ్ళాలంటే దాదాపుగా 1300 కిలోమీటర్లు. 2 మార్గాలు, ఒకటి భూమార్గం ఉంటుంది, గాడిపై వెళ్ళే మార్గము, నడిచి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది. 2 ఓడ మార్గము, నీటి ద్వారా సముద్రము ద్వారా వెళ్ళేటువంటి మార్గం. ఎంత దూరం అంటే ఇంచుమించుగా 2 కూడా అంతే. ఎంత సమయం పట్టవచ్చు అంటే 3 నుండి 6 వారాల సమయం పడుతుంది. ఏమండి ప్రయాణం ఒకటే సమస్య? ప్రయాణం ఒకటే కాదండి సమస్య. అక్కడ రోమాపట్నం కూడా పెద్ద సమస్యే. రోమాపట్నం కూడా ఒక సమస్యే. మరి ఎవరు తీసుకెళ్తారు? పత్రిక తీసుకెళ్ళడానికి సౌకర్యాలు తక్కువ, సుదూర మార్గం, ఎవరు తీసుకెళ్తారు అన్నప్పుడు ఆయనకు కనిపించినటువంటి ఒక స్త్రీ ఫీబే రోమిలకు రాసిన పత్రికలో ఆమె గురించి ప్రస్తావిస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాటను చూద్దామండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనము. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలుగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. ఆమె తీసుకువెళ్ళిందంటండి. అప్పట్లో పత్రికను తీసుకెళ్ళాలంటే పోస్ట్ ఆఫీసులు ఏమీ లేవు. మరి ఎలా తీసుకువెళ్ళేవారంటే ప్రభుత్వాలకైతే వార్తాహరులు ఉండేవారండి. వార్తాహరులు, వార్త అంటే సంగతి, హరులు అంటే తీసుకువెళ్ళేవాళ్ళు. మరి ప్రభుత్వాలైతే ప్రత్యేకంగా మనుషులు నియమించుకుంటారు, అదే పనిగా సమాచారాన్ని పంపిస్తారు, తెచ్చుకుంటారు. మరి సామాన్యుడికి అదే పని ఉండదు కదండి. మరి సామాన్యుడు ఎలా పంపిస్తాడంటే, ఇప్పుడు నాకు రోమాపట్నానికి పత్రికను పంపించాల్సి వస్తే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్తే కనుక వాళ్ళకి అందజేయాలి. అలా ఫీబే కూడా తన సొంత పని మీద రోమాపట్నానికి వెళుతున్నట్టుగా మరి కొన్ని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. ఆ సమయంలో పౌలు గారు ఈ పత్రికను ఆమెకు ఇచ్చారు. ఆమె వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఆ పత్రికను అందజేసిందండి. ఏమండి ఫీబే అనే పేరుకు అర్థం ప్రకాశించున్నది అని అర్థం. నిజంగా ఆమె పేరుకు తగినట్లుగా ఆమె ఆ పత్రికను పట్టుకెళ్ళి ఆ రోమా సంఘాన్ని మరింత ప్రకాశింపచేసింది. ప్రియమైన వారలారా, ప్రకాశింపచేసింది. ఇప్పుడు కొరింథులో ఆమె బలపడింది. క్రీస్తు శకం 49లో పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళారు. బహుశా అప్పుడు ఆమె పట్టుబడి ఉండొచ్చు. యూదులకు సువార్త ప్రకటించిన తర్వాత వారు తృణీకరించడంతో పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోతారండి? అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించుంటారు. అప్పుడు పట్టబడింది. కొరింథీలో చక్కగా విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అసలు కొరింథీలో ఏముంది అంటే, కొరింథీలో ఏముందో తర్వాత మాట్లాడుకుందాం. అసలు రోమాలో ఏముందంటే విలాసం ఉంది, భయంకరమైన వినోదం ఉంది, భయంకరమైన సంస్కృతి ఉంది. ఈమె అక్కడికి వెళ్ళింది. ఈమెకు తెలీదా? తెలుసు. రోమాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీకు తెలుసు. అయినా సరే ఆమె అవేమి పట్టించుకోలేదండి. మరి ఆమె సొంత పని మీదే వెళ్ళిందో లేదా నేనున్నానని వెళ్ళిందో అది సరిగా తెలియదు. కానీ ఆమె అయితే స్త్రీ అయి ఉండి సాహసించి వెళ్ళింది. కొన్ని రోజుల ప్రయాణానికి ఆమె సిద్ధపడిపోయింది. ఆ పట్టణానికి వెళ్ళి ఆ పత్రికను అందచేసింది. ప్రియమైన వారలారా, ఆమె అక్కడికి వెళ్ళింది. మరి అక్కడున్న విలాసాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, ఈమెను చెరిపేస్తాయేమో అన్న భయం ఆమెకు లేదు. ఆమె చెడిపోయినట్టు కానీ కూడా మనకి ఇక్కడ ప్రస్తావన కనిపించదు. ఈమె విశ్వాసం కొరింథీ నుంచి రోమాకి బయలుదేరింది. ఏమండి ఆ ప్రయాణానికి భయపడలేదు. అమ్మో ఆమె వెళ్ళింది ఎప్పుడు? క్రీస్తు శకము 57వ ప్రాంతంలో ఆ కాలంలో వెళ్ళింది. ఎప్పుడు యూదుల్ని వెలివేశారు? క్రీస్తు శకం 49లో వెలివేశారు. అంటే రోమా చరిత్ర ఎలా ఉందంటే బాలేదు. అక్కడ పరిస్థితులు వినడానికి బాలేదు, అక్కడ గురించి సంస్కృతి వినడానికి బాలేదు. శ్రమ, హింస, రక్తం, చక్రవర్తి ఆరాధన, చేతిలో ఉన్నదేమో క్రైస్తవ పత్రిక.
ఏంటి చేతిలో ఉన్నది? క్రైస్తవ పత్రిక. ఈమె శ్రమలకు కానీ హింసకు కానీ దేనికి భయపడక, అనుకూలతలోనే కాదు కానీ తనకు అలవాటైపోయిన పరిస్థితుల్లోనే కాదు కానీ తనకు అలవాటు లేని పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని గట్టిగా నిలవబెట్టుకుని ప్రయాణం చేసి సంఘాన్ని ప్రకాశింపచేసింది. ప్రియమైన వారలారా, మరి ఫీబే మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనకి అంటూ ఉంటాం కదండి మన జీవితంలో, ఇది నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు, ఇదేదో కొత్త పరీక్షలా ఉంది అందుకే జారిపోతున్నాను, నా బ్రతుకులో ఈ యొక్క పరిస్థితిని నేను ఎప్పుడు ఎరిగింది లేదు, నాకు ఎప్పుడు ఇది అనుభవం లేదు, మాట పడ్డం నాకు తెలీదు అందుకే నేను తట్టుకోలేను, ఏమండి నిందలు పడ్డం నాకు తెలియదు నేను తట్టుకోలేను, కరువు నాకు తెలీదు నేను ఉండలేను. ఇలా మన జీవితంలో కొత్త మార్పులు ఏమన్నా తీసుకొచ్చి కాస్తంత చెక్కుదామని ప్రభు అనుకుంటే కొత్తదనానికి ఇష్టపడమే. కొత్త శ్రమ వద్దు, ముందున్న దాంట్లోనే ఉండాలి. ఎప్పుడు వచ్చినవే, కొత్తవి ఏమన్నా వచ్చాయంటే భయపడిపోతూ ఉంటాం. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే శ్రమకైనా సిద్ధం, ఏమండి శ్రమకైనా సిద్ధం, మరణానికైనా సిద్ధం, ఏ పరిస్థితికైనా దేవా నా విశ్వాసం చాలినదిగా చెయ్యి అని మనం ప్రార్థన చేయాలండి. ఏమండి కొరింథీ పట్టణం నుంచి రోమా పట్టణానికి వెళ్ళినటువంటి స్త్రీ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ చెక్కు చెదిరిన విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోమా నుంచి, ఎక్కడి నుంచి అండి? రోమా పట్టణం నుంచి కొరింథీకి వచ్చిన విశ్వాసాన్ని చూద్దామా? ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు ఏం చూసాము? కొరింథీ నుంచి రోమా పట్టణానికి వెళ్ళినటువంటి చెక్కు చెదరిన విశ్వాసాన్ని చూసాం, భక్తి జీవితాన్ని చూసాం. ఇప్పుడు ఎక్కడి నుంచి? అదే రోమా నుంచి కొరింథీకి వస్తుంది. ఏమండి ఇందుకు ఎవరేమంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పంతు వంశీయుడైన ఆకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు, ఇటలీ నుండి అంటే ఆ రోమా ప్రాంతము నుంచి కొత్తగా వచ్చినవారు. ఎందుకు వచ్చేసారు చెప్పాను కదండి, మనకు తెలిసిన విషయమే. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి యూదుల్ని వెళ్ళిపోమని చెప్పాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఏమండి తమ ఆస్తుల్ని తమకున్న దాన్ని అన్నిటినీ విడిచిపెట్టుకుని వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? కొరింథీ పట్టణానికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారని నేను సులువుగా చెప్తున్నాను, మీరు సులువుగా వింటున్నారు. అయితే చాలా కష్టం అండి, అది చాలా కష్టం. ఎందుకంటే పల్లెటూరులో ఉంటూ కొన్ని సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత, అలవాటు పడిపోయిన తర్వాత ఏదైనా కొంచెం వృత్తిపరంగా మారదాము, ఆదాయం బాగా వస్తుందని అనిపించినా, లేదా పిల్లల విద్య కోసం ప్రాంతాన్ని మార్చేద్దామని అనిపించినా మనసు ఒప్పక ఇంకెక్కడికి వద్దు కానీ చచ్చే వరకు ఇక్కడే ఉందాం అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. అది మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు అస్సలు రారు, ఎక్కడికి రారు, వారు అక్కడే ఉంటారు. అలవాటు అయిపోయింది అన్ని సంవత్సరాల నుంచి అదే ఇంటిలో, అదే ఊరిలో, అదే వాతావరణంలో. ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ ప్రాంతానికండి. ఈ రోమా పట్టణం చూస్తే వ్యాపారము, వాణిజ్యము, ఏమండి అన్ని రకాలుగా సౌకర్యవంతమైనటువంటి, ఎలా అయినా సరే బ్రతికేయగలిగినటువంటి పట్టణం అది. ఆ పట్టణాన్ని విడిచి వచ్చేస్తున్నారు వీళ్ళు, అలవాటైన పట్టణాన్ని విడిచి వచ్చేస్తున్నారు. మరి వీళ్ళ కష్టం అనుభవిస్తేనే కానీ మనకు తెలియదండి. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంటే రోమా పట్టణం నుంచి కొరింథీకి వచ్చింది. రోమాయే ఘోరంగా మనం చెప్పుకున్నాం కదండి ఇప్పటి వరకు. మరి ఈమె గొప్పతనం ఏముంది? కొరింథీకే కదా వచ్చింది అనుకుంటాం. కొరింథీ కూడా అలాంటిదేనండి. ఏమండి ఈ కొరింథీ కూడా రాజధాని. దేనికి? గ్రీసు దేశానికి రాజధాని. ఇది కూడా ప్రాముఖ్యమైన పట్టణాలు, ఇది కూడా ఒకటే. ఇక్కడ కూడా వాణిజ్యం జరుగుతుందండి. రోమా పట్టణంలో టైబర్ నది ఉంది. ఇక్కడైతే ప్రియమైన ఇది ఓడరేవుకు అనుకూలంగా ఉంటుందండి. ఏది? కొరింథీ పట్టణం ఓడరేవుకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా
ఏథెన్సు, స్పార్ధ అనేటువంటి పట్టణాలకు వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి మధ్యలో ఉన్నదే కొరింథీ పట్టణం, మధ్యలో ఉంది. ఇటు ఓడరేవుకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటు ప్రయాణికులకు, అటు వ్యాపారస్తులకు, వాణిజ్యానికి సంబంధించి ఇది కేంద్రమై ఉంది. ప్రయాణికులకైనా వ్యాపారం చేసేవారికైనా కాస్తంత రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇది మెయిన్ సెంటర్గా ఉంది. అంటే ఇక్కడ కూడా ఏం కనిపిస్తున్నాయి? ఆయా జాతుల ప్రజలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి సంస్కృతి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. మరి విగ్రహారాధన లేదా? ఎందుకు లేదండి? ఎందుకు లేదు? అక్కడ 12 దేవాలయాలు ఉన్నాయి. అందులో బాగా చెడుతనానికి పేరుగాంచినది ప్రేమదేవత గుడి మాట్లాడుకోవాలంటే. సో అది కూడా భయంకరమైన సంస్కృతే, అది కూడా భయంకరమైన విగ్రహారాధనే. అయితే ఈ కొరింథీ పట్టణంలో విశ్వాసాన్ని చెడగొట్టేసేది రోమాకు మించింది ఏమైనా ఉందా? రోమా పట్టణానికి మించింది ఏమైనా ఉందా అంటే ఉంది. అదే తత్వజ్ఞానం. ఏథెన్స్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈ కొరింథీలో లేకపోయినా గ్రీకు సంస్కృతికి వీళ్ళ ఆసక్తి చూపిస్తారు. అంటే గ్రీకు సంస్కృతికి పేరు కాంచిన పట్టణంగా కొరింథీ గురించి మాట్లాడుకుంటారు. అలాగే తత్వజ్ఞానం మీద కూడా ఈ ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తత్వజ్ఞానం అంటే లాజిక్తో కూడింది. ఏమండి, సత్యం తెలుసుకోవాలంటే దేవుడు ఏం ప్రకటించాడు, దేవుడు ఏం చెప్పాడు కాదు, నా మనసు ఏం చెప్తుంది, మనసుతో సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే నాస్తికత్వానికి ఇంకా మనుష్య జ్ఞానానికి పెద్దపీట, ప్రాముఖ్యత ఇస్తారనమాట. ఈ తత్వజ్ఞానం ఎంత భయంకరమైందంటే అది చెరపడుతుందంటండి, చెరపడుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో అదే మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో. తత్వజ్ఞానానికి ఏముంది? మనల్ని అరెస్ట్ చేసేటువంటి గుణం ఉంది. మళ్ళీ జ్ఞానముతో తత్వజ్ఞానం ఏం చేస్తుంది? అరెస్ట్ చేసేస్తుందండి. ఏమండి, మరి ఇక్కడ ఈ ప్రమాదం ఉంది. రోమాలో ఏమండి, ఈ ప్రిస్కిల్లా స్త్రీ ఎవరు? ప్రిస్కిల్లా. అక్కడ శ్రమలు, హింసలు లేదా ఈ బహిష్కరణలు లోనైంది. ఆ బహిష్కరణకే వచ్చేసింది. ఏమండి, ఇవన్నీ తట్టుకుంది. ఇప్పుడు కొత్త శ్రమ ఏంటి? తత్వజ్ఞానం, మనుష్య జ్ఞానం, చెరపెట్టేటువంటి లాజిక్స్తో కూడినటువంటి బోధ. పడిపోవాలి కదా, కొత్తది వచ్చింది. ప్రిస్కిల్లా పడిపోయిందంటారా? లేదు, పౌలు గారితో పరిచర్య చేసిందండి. పౌలు గారితో పరిచర్య చేసిందండి. ఆమె గురించి పౌలు గారు అదే రోమా పత్రికలో ఏమని సాక్ష్యం ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఫీబే కనిపించింది. వెంటనే పౌలు గారికి మరొక స్త్రీ గుర్తొచ్చింది. ఆమె ఎవరు? 3వ వచనము. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3వ వచనము. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. ప్రాణం ఇచ్చేంతగా ఎదగారు తప్ప దిగజారిపోయి. ఏ తత్వజ్ఞానమైనా సరే. ఏమండి, వాళ్ళ ఆల్రెడీ కొరింథీలో ఉన్నటువంటి విలాసాలు ఏవైతే ఉన్నాయో, కొరింథీలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి ఏదైతే ఉందో చూసిందే కదా. మరి తత్వజ్ఞానం మన విషయం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితంలో పడిన పాపంలోనే మళ్ళా పడతాం.
కక్కి వేసిన దానికి మరలా తిరుగుతాం, వద్దు అన్నదాన్ని మళ్ళా చేరుకుంటాం. కొత్త విషయం అలా ఉంచండి. తెలిసిన విషయాలు సరిదిద్దుకోగలుగుతున్నామా? తెలిసిన విషయాల్లో ఏమన్నా మనం దాటగలుగుతున్నామా పాపాన్ని? తెలిసిన విషయాల్లోనే దాటలేనంత బలహీనంగా మన భక్తి జీవితాలు ఉంటే, తెలిసిందైనా తెలియందైనా సరే దాటేగల బలమైన భక్తి జీవితాలు కలిగి ఉన్నవారే వీరు. రోమా నుంచి కొరింథీకి వెళ్ళినా, కొరింథీ నుంచి రోమాకి వెళ్ళినా, రోమా కొరింథీ కాకుండా మరి ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఇలాగే ఉంటారు. మరి మనం కరోనాలో ఒకలా, కరోనా ముందుకు ఒకలా, కరోనా తర్వాత ఒకలా, ఆదివారం ఒకలా, వెంటనే సోమవారం మరోలా, సెమినార్లో ఒకలా, సెమినార్ తర్వాత ఇంకోలా, పట్టణాలు మారక్కర్లొద్దు, దేశాలు మారక్కర్లొద్దు, ప్రాంతాలు మారక్కర్లొద్దు, అదే సంస్కృతి, అదే పద్ధతి, తెలిసిన వాతావరణం, తెలిసిన మనుషులు, అయినా మారిపోతాం. ఏదో అలా నవ్వుతూ చెప్తున్నాను కానండి, చాలా బాధపడాల్సినటువంటి విషయం. కానీ వీరి విశ్వాసం ఎవరిది తప్పు? వాక్యాన్ని తప్ప? నాకంత బాగా అర్థం అవ్వలేదు అని చెప్పగలరా? వాక్యాన్ని తప్పంటారా? లేదా సేవకులది తప్ప? ఎవరిది తప్పు అంటే ఎవరిది తప్పు కాదు, మనదే తప్పు, నాదే తప్పు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు దేవుడు. ప్రభు కొరకు బ్రతకాలి, నీ భక్తి జీవితాన్ని స్థిరపరచుకోవాలన్న ఆశ నీకు బలంగా ఉంటే సముద్రాలు దాటించైనా సరే దేవుడు నిన్ను బలపరుస్తాడు. సముద్రాలు దాటించైనా సరే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆశ లేదని చెప్పం, వాక్యం లేదని చెప్తాం. ఆశ లేదని చెప్పం, పరిస్థితులు బాగాలేదని చెప్తాం. ఆశ లేదని చెప్పం, ఇంకొకటి ఏదో చెప్తాం. తెలివితేటలు ఎక్కువైతే ఇంకా లాజికల్గా మాట్లాడతాం. కానీ నాకు ఆసక్తి లేదని చెప్పం. కానీ ఎక్కడ జరుగుతుందంటే బోధలో కాదు, పరిస్థితి కాదు, ఏమీ కాదు. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు గారు జీవించలేదండి? జీవించారు కదా. ఎంతమంది లేరు వాళ్ళ భక్తిహీనుల మధ్య? భక్తిగా బ్రతికినటువంటి యొప్తా లేడా? మరి వీళ్ళు ఎలా జీవించారు? ఏలియా గారు వెళ్ళిపోయినా ఎలీషా గారు జీవించలేదా? మరి నడిపించే నాయకుడు లేకపోయినా, వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయినా వీరు ఎలా నిలబడ్డారు? వారికి ఆసక్తి ఉంది, వారి ప్రాణాలు దేవుని మీద ఆనుకొని ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవునితో, దేవా నీ కొరకు బ్రతకాలను నన్ను బ్రతికించు అని దేవుని సన్నిధిలో ఎప్పుడు మొరపెడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, కానీ దేమా పౌలు గారితో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నాడు, కానీ యూదా యేసు ప్రభుల వారితో లేదు. లోపం ఎక్కడ జరుగుతుందంటే మన హృదయాల్లో జరుగుతుంది. ప్రేమైన వారలారా, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? ప్రభు మనల్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే శాశ్వతమైనది, ప్రేమ అంటే నిలకడగా ఉండేది, ప్రేమ అంటే మారనిది, ప్రేమ అంటే ఏ స్థితికైనా చాలినది. అది ప్రభులో కనిపిస్తుంది కదండి. యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా, యూదులకు రాజుగా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బ్రతుకుండగానే ప్రజలు కొంతమంది ఒప్పుకున్నారు, ఆరాధించారు. ఏమండి, ప్రత్యేకంగా ఆయన విందుకు పిలిచారు. కొందరు స్త్రీలు ఆయన సుగంధ ద్రవ్యము చేత అభిషేకించారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సంతోషపడిపోయి ఉమ్ము వేసినప్పుడు, గుద్దినప్పుడు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, నేను మీకోసం వస్తే మీరు నన్ను ఇలా చేస్తున్నారంటే, ఇదిగో నేను నిర్ణయించుకున్నాను, నా నిర్ణయం మార్చుకున్నాను, ఇక మీకోసం నేను ప్రాణం పెట్టను అంటే ఏమైపోతాం? కానీ ప్రభు ప్రేమ అంటే ఏటో చూపిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నన్ను సన్మానించినా నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను చంపేసినా నేను నిన్ను ప్రేమిస్తాను. చంపేసేంత కీడు, యేసుక్రీస్తు ప్రభువారికి జరిగేంత కీడు మనకేం జరిగిందండి? కొన్నిసార్లు మనకు అనుభవం రావాలని, కొన్నిసార్లు దేవుడేంటో తెలియాలని, కొన్నిసార్లు మన సహోదరుల యొక్క జీవితాలను, వాళ్ళ జీవితంలో జరిగే బాధలను మనం అర్థం చేసుకోవాలని, వాళ్ళకి మనకంటే చిన్నవారికి మనం ఓదార్పు ఇవ్వాలని కొన్నిటిని ప్రవేశపెడతాడు దేవుడు. అది కీడైపోయిందా మేలా? మేలు, కీడుగా కనబడుతున్న మేలు. కానీ మనం ప్రభువుకు చేసింది ద్రోహం, మనం ప్రభువుకు చేసింది ఏంటండి? హత్య. ఆయన తనకు తానుగా వచ్చిన కర్కశంగా మనము ఆయన ఎడల ప్రవర్తించామా లేదా? మానవులమైన మనము. కానీ
ఆయన ప్రేమ స్థిరంగా ఉంది. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ ప్రేమ కూడా స్థిరంగా ఉంటుందండి. స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఉండాలనే ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఇలా ప్రేమించాలి తండ్రి అని చూపించి వెళ్ళాడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనము 15వ వచనం చూడండి. ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని ఎలాంటి గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఫీబే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద, అలాగే ప్రిస్కిల్లా గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద, పౌలు గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద, చివరికి నేను మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద, అవన్నిట్లో ఆయనకు అనుభవం ఉంది. అవన్నీ అనుభవించినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని ప్రేమ అంటే ఇదని చూపించాడు. ఏమండి, ప్రేమ అంటే ఇదని చూపించాడు. మనం కూడా చూపించాలి. ఎలా చూపించాలి? ఈ ఫీబే వలె, ప్రిస్కిల్లా వలె. హింస అయినా, ఏమండి, మనల్ని చెరపట్టే జ్ఞానమైన, విలాసాలైనా, వెలివేతలైనా, సన్మానాలైనా సరే, ఏ స్థితికైనా నీ ప్రేమ సరిపోతుందా? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని ఆ రోజు పేతురు గారిని అడిగినట్లు కానీ ఈరోజు మిమ్మల్ని అడిగితే, నన్ను అడిగితే ఏం చెప్తాము? మీ దగ్గర సమాధానం ఏదైతే ఉందో అదే మీ నోట్బుక్ మీద రాసుకోండి. లేదు అనిపిస్తే పోయింది ఏమీ లేదు. ప్రాణం ఉంది కాబట్టి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ శక్తి చేత, మీ కృప చేత, మీ ధైర్యము చేత నన్ను నిలవబెట్టిన విధానాన్నకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవా, విత్తబడిన వాక్యము దృష్టి ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఇది మా అందరిలో నూరంతలుగా ఫలించి మేము వారి వలె కడవరకు తండ్రి బలమైన భక్తి జీవితాలతో ఉన్నట్లు సహాయం చేయండి దేవా. అలాగే ప్రభువా నాయన, తర్వాత 2వ వర్తమానంగా అన్నయ్య గారు చెప్తున్నటువంటి తండ్రి ఆ బోధలో కూడా మీరు తోడై ఉండి మా జీవితాలకు అవసరమైన సంగతులను బోధించమని దేవా, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.